నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. పరోపకారాయ వహంతి నద్య. ప్రకృతిలో ప్రతి ప్రాణి ఇతరుల ఉపకారం కోసం జీవించేవి అని మనకు తెలుసు. అయితే తరువులు, చెరువులు, నదులు, సాగరాలు తమకు కాయం లేకపోయినా పరోపకారార్థమిదం శరీరం అనే రీతిలో వ్యవహరిస్తాయి. సరస్వతి నది పుష్కరాలు పూర్తవుతున్నాయి. యమునా నది పుష్కరాలు సమీపిస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రాంతంగా భాసిల్లుతున్న తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి నది అంత్య పుష్కరాలు జరగనున్నాయి. జూన్ 2 నుంచి జూన్ 13 వరకు యమునా నది పుష్కరాలు జరగనున్నాయి. ఇక 2027లో దక్షిణాది గంగా నదిగా, పరమ పవిత్ర పుణ్యనదిగా పేరొందిన గోదావరి నది పుష్కరాలు రానున్నాయి. సమస్త ప్రాణకోటికి అత్యావశ్యకమైన జలం పంచభూతాల్లో అతి ప్రధానమైనది. జలరహిత సమాజాన్ని ఊహించుకుంటేనే దడ వణుకు వస్తుంది. దాహార్తి తీర్చి ప్రాణాలు నిలబెట్టే జీవనదులు ఎన్నో రీతుల్లో ప్రాణకోటికి ప్రయోజనకారులుగా ఉంటున్నాయి. 12 ఏళ్లకోసారి 12 పుణ్యనదులకు పుష్కరాలు వస్తాయి. 12 రోజుల పాటు ఈ పుష్కర వైభవం ఉంటుంది. గురుగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశిస్తే వచ్చేవి యమునా పుష్కరాలు. 2026 జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు 12 రోజుల పాటు యమునా పుష్కరాలు జరగనున్నాయి. మార్గాలు వేరైనా దైవం ఒకరే. ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా చేసేది దైవారాధనే. అందరికీ ఒకరే దేవుడు, దైవం ఒకరే అయినప్పుడు పంచభూతాల ఆరాధన ఆవశ్యకత ఏమిటో అని ప్రశ్నించుకుంటే, భగవద్భక్తిలో తేలియాడడానికి దైవాన్ని తీసుకోవడానికి ఇంద్రియాలు ఆవశ్యకం కాగా, భగవంతుని వ్యపనం తెలుసుకోవడానికి కావాల్సినవి పంచభూతాల అత్యావశ్యకం. ఇక పంచభౌతిక దేహంతోనే జననం, మరణం. దేహం చాలించాక చివరిగా ఐక్యమయ్యేది పంచభూతాల్లోనే. పంచభూతాల్లో దేనికవే ప్రత్యేకమైనవి. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 ప్రకృతి మూలకాలు పంచభూతాలు. ప్రాణకోటి మనగడకు ఇవే ప్రాణాధారం. మానవకోటి, జీవకోటి శరీరమే కాదు, సమస్త సృష్టి ఈ 5 కలయికతోనే ఏర్పడినవే. ఆశ్రయ, ఆహార, సర్వాస్వాలు ఇచ్చే ధరణిమాతే భూమాత. సమస్త జీవరాశులను తనలో ఇముడ్చుకొని స్థిరత్వ కలిగించేసేదే పృథ్వీ. పంచభూతాల్లో పరమ విశిష్ట స్థానంలో భూమి ఉండగా, ప్రాణకోటి శక్తికి, కాంతికి కారణం అగ్నిభట్టారకుడు. అగ్నిశక్తి, సూర్యశక్తి ఆహార ప్రదాత, అన్నప్రదాత, ఆరోగ్య ప్రదాత శక్తిగా విరాజిల్లుతూ సమస్త ప్రాణకోటి జఠరాగ్ని, బడభాగ్ని చల్లారుస్తోంది. జీవకోటి తీసుకున్న ఆహారాన్ని జీర్ణింపచేయడానికి దోహదపడేది జఠరాగ్ని కాగా, ఇక బడభాగ్ని, బ్రహ్మాగ్ని, ఔర్వాగ్నిగా సాగర గర్భాన ఉంటుంది. జఠరాగ్ని సమతుల్యతని బట్టే ఆరోగ్యవంతుడు, అనారోగ్యవంతుడు అనేవి చెప్పగలుగుతారు. ఆరోగ్యం, ఆకలి, జీర్ణశక్తి ఉన్నాయి కాబట్టి, అంటే జఠరాగ్ని సక్రమం పంధాలో ఉన్నట్టు లెక్క. ఈ అగ్నిలో తరువుల ఘర్షణ వల్లే పుట్టే కార్చిచ్చే దావాగ్ని. జఠరాగ్ని, దావాగ్ని, బడభాగ్ని గురించి హైందవ పురాణాలు సవివరంగా తెలియజేస్తున్నాయి. సూర్యకాంతి, సూర్యతేజం రూపంలో ఇక అగ్నిశక్తి భూమండలానికి వెలుగులు, శక్తిని అందిస్తుంది. సూర్యశక్తితోనే జీవకోటి, ప్రకృతి జీవులు, తరువులు జీవిస్తూ ఉన్నాయి. గాలి లేదు అంటే జీవకోటి మనుగడే లేనట్టే లెక్క. ప్రాణవాయువు అందించి లోకంలో ప్రాణులను సజీవంగా ఉంచేది వాయువే. ఊపిరి చొరబడితేనే పుడుతూ ఉంటారు, ఊపిరి నిలబడితేనే పోయాడని అంటారు. గాలిబాటు బతుకులు, వట్టినీటి బుడగలు అంటూ దశాబ్దాల కిందటే సినీ గేయ కవి గాలి గొప్పదనాన్ని వర్ణించిన సంగతి మనందరికీ తెలిసిందే. చతుర్భూతాలకు స్థలాన్ని నిచ్చే ఇక అంతరిక్ష ఆకాశం అనంతతత్వానికి ప్రతీక. ఇలా భూమి, అగ్ని, గాలి, ఆకాశం పంచభూతాలుగా తమ ఔన్నత్యాన్ని చాటుకుంటున్నాయి. అయితే పంచభూతాల్లోని ప్రథమావశ్యకత ప్రాణకోటి మనగడకు అత్యంత మూలాధారమైనది నీరు. ఇక నీళ్లు లేకపోతే కన్నీళ్లు వస్తాయి, ఆఖరికి ఆ కన్నీళ్లే నీళ్లు.
మానవ మనుగడకు జీవకోటికి అత్యంత ప్రాణాధారం నీరు. జలరహిత సమాజాన్ని ఊహించుకుంటూనే ఒళ్ళు గగురుపాటు వస్తుంది. ప్రాణాలు దాహార్తి తీర్చుకోవాలంటే, జీవులు స్నానాదికాలు చెయ్యాలంటే, వంటలు వండుకోవాలంటే, పంటలు పండాలంటే, ఇక శుభాశుభ కార్యాలు క్రతువులు చెయ్యాలంటే కూడా అత్యవసరమైంది జలం. ఇక జలవశకతను, జల అవసరాల జాబితా చెప్పాలంటే ఎన్ని వందల చాంతాల లిస్టులైనా సరిపోవు అంటే అతిశయోక్తి కాదేమో. నీరు శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరిస్తుంది. ప్రాణాల కాయంలో అధిక శాతం ఉండేది నీరు. ఇక విధివశాత్తు, ప్రమాదవశాత్తు, ఆకస్మిక ప్రమాదం వల్ల, ఆత్మహత్య నిర్ణయంతో నిప్పంటించుకున్న కారణం వల్ల మనిషి మంటల్లో ఆహాకారాలు ఎత్తుతున్నప్పుడు దాహం అంటూ అల్లాడిపోతూ ఉంటారు. శరీరానికి అంటుకున్న అగ్నిని ఆర్పడంతో పాటు దాహార్తి తీర్చడానికి బిందెలకు బిందెల నీళ్లు ఆ అగ్ని బాధితునికి అందజేయడం మనందరికీ తెలుసు. పుష్కలంగా మంచినీళ్లు తాగితే చర్మానికి నిగారింపు వస్తుందని, యవ్వనం కాంతివంతంలా వికసిస్తుందని వైద్య శిఖామణులు చెబుతున్నారు. ఇక శరీర మలినాలు, టాక్సిన్ చెమట ద్వారా బయటకు పంపడంలో, శక్తిని అందించడంలో, అలసట రాకుండా కష్టపడడంలో, లాలాజలాల ఉత్పత్తితో, ఇక దంతక్షయాన్ని నివారించడంలో, మెదడుకు ఆక్సిజన్ అందించడంలో కూడా ఇలా ఒకటేమిటి, వంటలకు, స్నానాలకు, బట్టలు ఉతకడానికి కూడా, పశువులు కడగడానికి, పంటల పెంపకానికి, పరిశ్రమల నడవడానికి, యంత్రాల ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి, జల విద్యుత్ ఉత్పత్తి, లోకంలోని సమస్త ప్రక్రియలకు అత్యవకాశమైంది జలం. బావులు, చెరువులు, సరస్సులు, వాగులు, వంకలు, కాలువలు, ఇలా ఎన్నో రీతుల్లో జలాశీర్వాదం మనకు లభిస్తూ ఉంటుంది. అయితే ఎక్కడో గిరుల్లో, కనుమల్లో, తరువుల వనాల్లో చిన్న జలధారగా ఉద్భవించి తన ప్రవాహాన్ని పెంచుకుంటూ కనబడిన కాలువలు, వాగులు, వంకలు అన్నిటినీ కూడా కలిపేసుకుంటూ ప్రాణకోటి పాలిట వరప్రధానిగా ఉండేవి నదులు. ఎన్నో ఉపనదులను తమలో ఇముడ్చుకుని నదులు సర్వవిధాలా సమస్త ప్రాణకోటికి జలాలు అందిస్తున్నాయి. ఏ నీటి బిందువైనా ప్రాణకోటికి ప్రాణప్రదమే. అయితే నది గొప్పదనమే ఇలా ఉంటే, జీవకోటికి జీవనాడి లాంటి జీవనది గొప్పదనాన్ని చూస్తే ఔరా అనిపిస్తుంది. నదికి జీవనదికి తేడాను గమనిస్తే గనక, వర్షాకాలం పంటల మాదిరి నదులు వర్షాలు కురిసినప్పుడు పరవళ్లు తొక్కి ఆ తర్వాత అచేతనావస్థకు చేరుతాయి. ఎండాకాలం వస్తే ఎండిపోయి ఎడారిలా మారే నదులు సాధారణ సమయాల్లో సైతం జీవనదులతో పోటీపడి ప్రవాహం సాగించలేవు. జీవనదికి కాలాలతోనూ సమయాలతోనూ పనుండదు. సంవత్సరాలు, అయనాలు, ఋతువులు, మాసాలు, రోజులు, గంటలు, గడియలు, విగిడియలతో సంబంధం లేకుండా నిరంతరాయంగా ప్రవహించేవి జీవనదులు. వేలాది మైళ్ళు, కిలోమీటర్లు ప్రవహించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి, కోట్లాది ప్రాణులకు తాగునీరు అందించి మహోన్నత గొప్ప నదులు జీవనదులు. భారతదేశ అత్యుత్తమ జీవనదిగా, జీవనాడిగా గంగానదికి పేరుంది. దక్షిణాది గంగ పేరున్న గోదావరి నది గొప్ప జీవనదే. ఇక కృష్ణ, తుంగభద్ర, పెన్న, గంగ, అలాగే బ్రహ్మపుత్ర, సింధు, యమున ఆదిగా గల ఎన్నో జీవనదులు ఉన్నాయి. ఈ జీవనదుల్లో అత్యంత పుణ్యనదులుగా కొన్ని నదులు కీర్తించబడతాయి. దాహార్తి తీర్చే ప్రాణాలు నిలబెట్టే జీవనదులు ఎన్నో రీతుల్లో ప్రాణకోటికి ప్రయోజనకారులుగా ఉంటాయి. ప్రకృతిలో తరువులు, గోవులు, నదులు ఇలా అన్ని పరోపకారమే పరమావధిగా జీవిస్తూ ఉన్నాయి. సాధారణ వర్షధార నదులు, గొప్ప జీవనదులు, ఎన్నో మహానదులు పుణ్య భారత భూమిలో ఉన్నప్పటికీ మన పూర్వీకులు, ప్రాచీన పెద్దలు, సనాతన సాంప్రదాయ పద్ధతులు ప్రవేశపెట్టిన మహర్షులు, ముని పుంగవులు 12 గొప్ప నదులకు పుష్కర పుణ్య నదులుగా విశిష్ట స్థానం ఇచ్చారు. ఈ 12 పుష్కర నదుల్లో మహా పెద్ద నదులే కాక బుజ్జి, బుల్లి చిన్న ఉపనదులు సైతం ఉన్నాయి. 12లకు ఒకసారి 12 పుణ్యనదులకు పుష్కరాలు వస్తాయి. 12 రోజుల పాటు ఈ పుష్కర వైభవం ఉంటుంది. గురుగ్రహం రాశి ప్రవేశంతో పుష్కరాలు వస్తాయి. మేషరాశిలో గురువు ప్రవేశిస్తే మహిమాన్విత మహత్తర పుణ్యనదిమ తల్లి స్వర్గ, భూలోక, పాతాళ ముల్లోకాల్లో ప్రవహించే గంగానదికి పుష్కరాలు వస్తాయి.
సింహరాశిలో గురు ప్రవేశం జరిగితే గనక దక్షిణాది గంగగా పేరొందినటువంటి గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. వచ్చే ఏడాది అఖండ గోదావరి నదికి పుష్కరాలు రానున్నాయి. ఇక ఇప్పటి వరకు సరస్వతి నది పుష్కరాలు విజయవంతంగా సాగాయి. ఇప్పుడు దేవగురువు బృహస్పతి కర్కటక రాశి ప్రవేశంతో యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. 2026 జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు కూడా 12 రోజుల పాటు యమునా నది పుష్కరాలు జరగనున్నాయి. భూత వర్తమాన భవిష్యత్ అంటే జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది. ఏమిటి ఈ జరగడం? సరస్వతి నది పుష్కరం ముగియనుండగా యమునా నది పుష్కరాలు వయ్యారంగా వస్తున్నాయి. జూన్ 2 నుంచి 12 రోజుల పాటు యమునా పుష్కరాలు జరిగాక ఏడాది పాటు యమునా పుష్కర శోభ ఉంటుంది. 2027లో అట్టహాసంగా గోదావరి నది పుష్కరాలు జరగనున్నాయి. అతి పవిత్ర నదులను ఒకసారి తాకినా ఇక పుణ్యఫలాలు లభిస్తాయంటూ హైందవ సనాతన ధర్మం తెలియజేస్తోంది. ఇక ఆయా నదుల్లో నదీ స్నానం చేసి అర్ఘపాద్యాలు సమర్పించి గనక పూజాధికాలు ప్రార్థనలు చేస్తే మహాపుణ్యఫలాలు సిద్ధిస్తాయంటూ కూడా పురాణాలు చెబుతున్నాయి. సాధారణ దినాల్లోనే నదీ స్నానం అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తేనే గనక ఇన్ని పుణ్యఫలాలు లభిస్తాయనుకున్న ఇప్పుడు 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర పుష్కరాల సమయంలో ఆ పుష్కర నదిలో స్నానాధికాలు పూజాధికాలు గతించినటువంటి పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తే గనక అందుకు ప్రతిఫలంగా వచ్చే పుణ్యఫలాలు అపరిమితంగా వర్ణనాతీతంగా ఉంటాయంటూ పురాణ గురువులు అలాగే ఆధ్యాత్మిక స్రష్టలు అలాగే ధార్మిక శ్రేష్ఠులు తెలియజేస్తున్నారు. గతించిన కాలం భూతకాలం. పుష్కరాలకు సంబంధించి భూతకాల వైభవానికి సరస్వతి నది పుష్కరాలు చేరుతున్నాయి. గురువు రాశి ప్రవేశించిన బట్టి 12 ఏళ్లకు ఒకసారి ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి అనే సంగతి మనందరికీ తెలుసు. గతేడాది గురుగ్రహం మీదున రాశి ప్రవేశం వచ్చినప్పటికీ 12 రోజుల పాటు సరస్వతి నది పుష్కర వైభవం కొనసాగింది. నదీ పుష్కరాలు 12 రోజుల పాటే అయినప్పటికీ ఆ ఏడాదంతా కూడా ఆ నదికి పుష్కర వైభవం కొనసాగుతుంది. పుష్కర వైభవం ఉన్న 12 రోజుల్లో పుష్కర నదిలో ఏ సమయంలో ఉన్నప్పటికీ స్నానం చేసినా పుష్కర పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే పుష్కర నదికి ఏడాది పొడవునా పుష్కర వైభవం ఉంటుంది. పుష్కరాలు 12 రోజుల్లో ఎప్పుడు ఆయా పుష్కర నదిలో ఎప్పుడు స్నానం చేసినా పుణ్యఫలాలు లభిస్తాయి. ఇది నిజమే. అయితే పుష్కర సంవత్సరంలోని ప్రతిరోజు అపర్ణహం మధ్యాహ్నం వేళ స్వల్ప గడియల్లో పుష్కర స్నానం చేసిన పుష్కర స్నాన పుణ్యఫలం దక్కుతుందంటూ ఇక పురాణ పెద్దలు చెబుతున్నారు. ఆ ఘడియలు ఉన్నప్పుడు దేవగణాలు వచ్చి స్నానం చేస్తారంటూ కూడా పెద్దలు తెలియజేస్తున్నారు. అయితే ఆ ఘడియలు విఘడియలు క్షణాలు ఏ సమయంలో వస్తాయో ఎవరికీ తెలియదు. ఆ కారణంగానే పుష్కరాలు 12 రోజులు ఏ సమయంలోనైనా పుష్కర స్నానం చేయవచ్చు. కాబట్టి ఆయా నది పుష్కరాల కాలంలో పుష్కర భక్తులతో పుష్కర నదులు కిటకిటలాడతాయి. వర్తమానం సమీప భవిష్యత్తు కాలం విషయానికి వస్తే గనక యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. 2026 జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు కూడా 12 రోజుల పాటు యమునా నది పుష్కరాలు జరగనున్నాయి. ఏడాది పాటు యమునా పుష్కర శోభ ఉంటుంది. జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు కూడా 12 రోజుల పాటు యమునా నది పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. ఇక 2027లో దక్షిణాది గంగనది అలాగే అఖండ గోదావరి నది పుష్కరాలు కూడా జరగనున్నాయి. దేశం నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో గంగానది పుష్కరాలకు కుంభమేళలకు భక్తులు వెళ్లడం జరుగుతుంది. మిగిలిన నదుల పుష్కరాలకు అధిక సంఖ్యలోనే భక్తులు హాజరైనా గంగానది తర్వాత ఆ స్థాయిలో గోదావరి నది పుష్కరాలకే భక్తులు వస్తారని పుష్కరాల చరిత్ర చెబుతోంది. పురాణ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఇక యావత్ ఉత్తర భారత ప్రజలందరూ కూడా గంగానది కుంభమేళాల తర్వాత పుష్కర నదుల్లో ఆ స్థాయి ఇచ్చేది మాత్రం గోదావరి నదికి అని పురాణ పెద్దలు చెబుతూ ఉంటారు.
దేశంలో ఎన్నో ప్రాంతాల్లో ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నది తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమంగా దర్శనమిస్తోంది. ఇక్కడ అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది అంత్య పుష్కరాల వేడుకను అట్టహాసంగా చేస్తున్నారు. ఇక్కడ క్షేత్ర విశిష్టత పరిశీలిస్తే కనుక ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి. ఒకే పానపట్ట పీఠంపై కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు కొలువై ఉండడం ఈ పుణ్యక్షేత్ర విశిష్టత. ముక్తేశ్వరుడు అంటే పరమేశ్వరుడు అని అందరికీ తెలుసు. సమభర్తి యమధర్మరాజు కాళేశ్వర స్వామిగా ముక్తేశ్వర స్వామి సన్నిధానంలో ఉండడం ఈ క్షేత్ర గొప్పతనం. ఇక గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ఉండడం, ఈ సరస్వతి నది పుష్కరాలు పూర్తవుతుండడం, సరస్వతి నది అంత్య పుష్కరాలు నిర్వహించడం ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలు. అయితే యమధర్మరాజుకు విశిష్ట స్థానమిచ్చి ఇక్కడ కాళేశ్వర స్వామిగా యముని ఆరాధించే భక్తులకు ఆలయ ప్రాంగణంలోని యమకోణం సైతం పుణ్యఫలాలు ఇచ్చే పవిత్ర కోణంగా పేరొందింది. యమకోణంలో ప్రవేశించి బయటకు వస్తే గనక యమపాశం మృత్యుభయం నుండి బయటపడవచ్చంటూ కూడా ఆలయ చరిత్ర చెబుతోంది. పుణ్య భారతావనిలో ఎన్నో నదీ నదాలున్నాయి. అయితే నదులన్నీ పుణ్యప్రదమైనవి, పునీతం చేసేవే అయినా అన్ని నదులకు పుష్కర స్థానం లేదు. దేశంలోని 12 నదులకు మాత్రమే పుష్కర వైభవం ఉంటుంది. ఒక నదికి పుష్కరాలు వచ్చి వెళ్ళాయంటే తిరిగి 12 ఏళ్ల వరకు ఆ నదికి పుష్కరాలు రావు. అందుకే పుష్కరాలకు భక్తులు అమిత ప్రాధాన్యం ఇస్తారు. యమునా నది పుష్కర వైభవం చూసే ముందు అసలు యమున ఎవరు, యమునా నది బంధుగణం ఎవరు అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బుద్ధివంత గురు గృహ బృహస్పతి నిర్దిష్ట రాశిలో ప్రవేశించినప్పుడు నిర్దిష్ట నదికి పుష్కరాలు వస్తాయని మనకు తెలుసు. పుష్కర నది ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చే 12 నదుల్లో అతి ప్రధాన అత్యంత పుణ్యప్రద నదీమ తల్లి గంగా నది. అసలు సృష్టిలోని ఏ నీటి బిందువునైనా గంగాగానే పిలుస్తారు. స్వర్గ పృథ్వీ పాతాళ లోకాల్లో ప్రవహించే ఏకైక గొప్ప నది గంగానది. మందాకిని నదిగా స్వర్గంలో కీర్తింపబడి భూమిపైకి భగీరథ గంగగా వచ్చి పాతాళానికి చేరి ఇక భోగోవతి నామధేయంతో గంగానది కీర్తించబడుతోంది. అంతటి మహోన్నత మహత్తర మహిమాన్విత మహా గొప్ప గంగానదికి యమునా నది ఉపనది. ఇక ఉపనదిగా ఉండి 12 ఏళ్ల పుష్కర నదుల్లో ఒక నదిగా గౌరవస్థానం పొందింది. యమునా నది పుష్కరాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లోని పవిత్ర ఘాట్లలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 నెలల మానవ మాత్ర పూజలు, అలాగే 6 నెలల దేవతాగణాల పూజలు అందుకునే 4 పుణ్యక్షేత్రాలు పవిత్ర భారతావనిలో ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలకు భక్తులు సాగించే యాత్రే చార్ధామ్ యాత్ర. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే చార్ధామ్ యాత్ర ఆరంభించే యమునోత్రిలోనే యమునా నది ఉద్భవించి ఆ యమునా నదికి జూన్ 2వ తేదీ నుండి పుష్కరాలు రాబోతున్నాయి. ఇక ఉత్తరాఖండ్ యమునోత్రిలో చార్ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టే చార్ధామ్ యాత్రకులు అనంతరం గంగోత్రి, కేదార్నాథ్ సందర్శించి చివరిగా బద్రీనాథ్లో తమ యాత్ర సంపూర్ణం చేసుకుంటారు. ఇక్కడ కొండ ప్రాంతంలో పుష్కర స్నానం చేయడంలో కొంత కష్టతరమైన పుష్కర భక్తులు జూన్ 2వ నుండి ప్రారంభమయ్యే యమునా నది పుష్కర స్నానం కోసం ఉవ్విళ్ళూడుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ అలహాబాద్, ప్రయాగ్రాజ్ ఎంత పవిత్రవంత ప్రదేశమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేం లేదు. యమునా నది ప్రవాహ ప్రాంతాలు డెహ్రాడూన్, యమునానగర్, అలాగే ఢిల్లీ, మధుర, బృందావన్, ఆగ్రా, అలహాబాద్, ప్రయాగ్రాజ్ నదీ ఘాట్లకు భక్తులకు ఇప్పటికీ చేరుకుంటారు. త్రివేణిం మాధవం సోమం భరద్వాజంచ వాసుకిం వందే అక్షయం వటం శేషం ప్రయాగాం తీర్థం నాయకం అనే శ్లోకాన్ని చూస్తేనే ప్రయాగ వైభవం తెలుస్తుంది. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రదేశం ప్రయాగరాజ్. పుష్కర స్నానానికి ఇది అత్యంత పవిత్ర ప్రదేశంగా పేరొందింది. ఇప్పుడు యమునా నది పుష్కరాలు కావడంతో భక్తులు ప్రయాగరాజ్కు పోటెత్తుతున్నారు. మధుర, బృందావనం, ఢిల్లీ, హర్యానా తదితర ప్రాంతాల్లోని యమునా నది ఘాట్లలో యమునా నది పుష్కర స్నానం చేయడానికి భక్తులు సమాయత్తం అవుతున్నారు.
పంచాంగం అలాగే జ్యోతిష్య రాశి చక్రం ప్రకారం గురుగ్రహం నిర్దిష్ట రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశిలో గురువు సంచరించే కాలాన్ని పుష్కర కాలంగా చెబుతారు. పుణ్య భారత భూమిలో 12 ఏళ్లకు ఒకసారి ఈ ఒక పుణ్య నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇలా 12 నదులకు పుష్కరాలు ఉంటాయి. ఒక నదికి పుష్కరాలు వచ్చి పూర్తయ్యాయంటే తిరిగి ఆ నదికి పుష్కరాలు రావాలంటే 12 ఆగాల్సిందే. పుష్కరాలు లెక్కన్నిటి కూడా 12తోనే ముడిపడి ఉంటాయి. పుష్కరాలు సంప్రాప్తించిన నదికి 12 రోజుల పాటు పుష్కరాలు ఉంటాయి. కుంభమేళా పుణ్యస్నానాలు సైతం 12కు సంబంధించినటువంటి లెక్క మీదనే ఉంటాయి. దేవ గురువు బృహస్పతి మేషరాశిలో ప్రవేశిస్తే గంగానదికి పుష్కరాలు వస్తాయి. వృషభంలోకి గురు ప్రవేశం జరిగితే నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. ఇక గురువు మిథున రాశి ప్రవేశం జరిగితే కనుక సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. గతేడాది అట్టహాసంగా సరస్వతి నది పుష్కరాలు జరగగా ఇప్పుడు ఏడాది పూర్తయి అంత్య పుష్కరాల దశకు చేరుకుంది. జూన్ 1వ తేదీ నాడు సరస్వతి నది అంత్య పుష్కరాలు పూర్తవడం, జూన్ 2 నుండి యమునా నది పుష్కరాలు ఆరంభం కావడం జరగనున్నాయి. ఇక కర్కటక రాశిలో గురు ప్రవేశం జరుగుతుండడంతో యమునా నది పుష్కర శోభ దర్శనం ఇవ్వనుంది. వచ్చే ఏడాది 2021లో సింహరాశిలో గురువు బృహస్పతి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు రానున్నాయి. ఇక ఇదే రీతిలో కన్యారాశిలో గురు ప్రవేశం జరిగినప్పుడు, కృష్ణానదికి తులారాశిలో గురువు చేరినప్పుడు, కావేరికి వృశ్చిక రాశిలో గురువు ప్రవేశం జరిగితే గనక భీమానదికి పుష్కరాలు వస్తాయి. ఇక ధనస్సు రాశిలో బృహస్పతికి ప్రవేశిస్తే బ్రహ్మపుత్రకు, మకర రాశిలో గురు ప్రవేశంతో తుంగభద్రకు, కుంభరాశిలో గురువు చేరితే సింధు నదికి పుష్కరాలు వస్తాయి. ఇక మీనరాశిలో దేవగురువు ప్రవేశిస్తే గనక ప్రాణహితకు పుష్కర శుభ వస్తుంది. కాళేశ్వర, ముక్తేశ్వర, యమధర్మరాజు, యమ విశిష్ట క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు పూర్తవుతుండగా రాబోయే నదీమా తల్లి పుష్కరాలు యమధర్మరాజు అనుంగా సోదరి నదివే కావడం ఇక విశేషం. పురాణాలు ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు, మేఘదేవత సంజ్ఞదేవి, ఇక దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమార్తె ఉన్నారు. సమవర్తి దక్షిణ దిక్పాలకులు, మృత్యువులకు అధిపతి యమధర్మరాజు. సూర్యుని ప్రథమ పుత్రుడు కాగా కర్మ ఫలదాత, బాధల రూపంలో పాపాలు తొలగించి పుణ్యకాలు ఇక కలగజేసే శనీశ్వరుడు సూర్యదేవుడు 2వ కుమారుడు. ఇక అతి పవిత్ర నదిమా తల్లి పుష్కర స్థానం పొందినటువంటి పవిత్ర నది పుణ్య గంగా నది ఉపనది యమున ఇక సూర్యదేవుడి ముద్దుల కుమార్తె. హిమాలయ మంచు గర్భం నుండి ప్రవహించే యమునా నది పవిత్ర జలాలు ఎప్పుడూ స్వచ్ఛంగా కాంతివంతంగా దగదగలు తలతలతో ప్రవహిస్తూ యమునా స్నానం చేసిలా ఇక భక్తుల పాపాలు పటాపంచలు చేస్తుందని, ఇక యమునా నది పుష్కరాల సమయంలో చేసే యమునా పుష్కర పుణ్యస్నానం చేస్తే గనక బాధలు భవసాగరాలు అన్నీ సమసిపోయి సమస్త పుణ్యఫలాలు సిద్ధించడమే కాక ఇహ పర సౌఖ్యాలు కలుగుతాయంటూ మోక్ష సిద్ధి సంప్రాప్తిస్తుందంటూ కూడా పురాణాలు చెబుతున్నాయి. యమధర్మరాజు శనీశ్వరుల సోదరి యమునా నది పుష్కరాలు ఇక జూన్ 2వ తేదీన అట్టహాసంగా భక్తిప్రదంగా కన్నుల పండుగగా ప్రారంభం కానున్నాయి. జూన్ 13వ తేదీ వరకు యమునా నది పుష్కర వైభవం కొనసాగుతుంది. అయితే 12 రోజుల పాటు పుష్కర వైభవం సాగిన ఈ ఏడాది అంతా కూడా యమునా నది పుష్కర సంవత్సరంగానే పిలువబడుతుంది. ఈ ఏడాది యమునా పుష్కరాలు పూర్తవగానే మరుసటి సంవత్సరం అంటే 2021లో అఖండ గోదావరి పుష్కరాలు రానున్నాయి. యమునా నది పుష్కర పుణ్యస్నానాలు ఆచరించడానికి, పుష్కర నది ఘాట ప్రదేశాల్లో దైవాలయాలు సందర్శించి దాన ధర్మాలు చేయడానికి పుష్కర భక్తులు ఉవ్వెల్లుడుతూ ఉంటారు. గతించిన పెద్దలకు పితృతర్పణాలు శ్రాద్ధ కర్మలు చేయడానికి వారి వంశీయులు సమయత్తం అవుతున్నారు. చార్ధామ్ యాత్ర అంటే హిందూ బంధువులు పులకించిపోతారు. వేసవిలో ప్రారంభమయ్యే చార్ధామ్ యాత్ర 6 నెలలు మాత్రమే ఉంటుంది. శీతల హిమోత్పాత వాతావరణం ఏర్పడిందంటే చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడుతుంది. ఇప్పుడు గ్రీష్మ ఋతువు ఎండాకాలం కావడంతో చార్ధామ్ యాత్ర దివ్యంగా కొనసాగుతోంది. చార్ధామ్లోని 4 పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 పుణ్యక్షేత్రాలు చుట్టి రావడమే చార్ధామ్ యాత్ర. సాధారణంగా చార్ధామ్ యాత్రను యమునోత్రి నుంచి ప్రారంభించి
గంగోత్రి, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నాక చివరిన బద్రీ పుణ్యక్షేత్ర యాత్రతో చార్ధామ్ యాత్ర ముగిస్తారు. చార్ధామ్ యాత్ర ప్రారంభ క్షేత్రం యమునోత్రి. ఆ యమునోత్రే యమునా నది పుట్టిన ప్రదేశం. జూన్ 2న అత్యంత భక్తిప్రదంగా యమునా నది పుష్కరాలు ప్రారంభం కానుండడంతో యమునోత్రి ఉద్భవస్థానం నుంచి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వరకు నదీ తీరంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో యమునా పుష్కర శోభ దర్శనమివ్వనుంది. చూశారుగా, ఇది ఇవాల్టి భక్తిప్రదం కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.